గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు. మా ఉదయకాలపు మొదటి ఆరాధన సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు తెలుగు మరియు ఇంగ్లీష్లలో జరగబడును. మా ఉదయకాలపు రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 9491406132. కీర్తన గ్రంథము 92వ కీర్తన 10, 11, 12, 13 వచనాలు చదవాలి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతుల ఖర్జూర వృక్షం వలె మెవ్వు ఎదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎగుదురు. 12, 13 మళ్ళీ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మెవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ప్రొఫెటికల్ వర్డ్, నీతిమంతులట ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుతారట. నేను చెప్తున్నా, దీన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. లైవ్ చేసే వరకు కూడా ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ట్రిగ్గర్ పాయింట్ అంటే ఒక గన్నుని మనం షూట్ చేసేటప్పుడు దాన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇట్లా లాక్కుంటూ వస్తాం, కానీ లాస్ట్ మూమెంట్లో దాన్ని రిలీజ్ చేసినప్పుడు అది ట్రిగ్గర్ పాయింట్ అయింది. దాన్ని ఎప్పుడైతే ఇట్లా అంటామో బుల్లెట్ బయటకు వస్తుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, నీతి మంచులు ఖర్జూర వృక్షం వల్లే మూవ్ వేసినట్టు నువ్వు మూవ్ వేయబోతున్నావు. నువ్వు పైకి లేవబోతున్నావు. ఆదికాండము 5వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఆదికాండము 5వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఇటు చూడండి, నేను చెప్పేది కొద్ది సమయమే, కానీ జాగ్రత్త వినాలి. లైవ్ చూసేవారు కూడా. నేను ప్రేయర్ చేసే దేవుని కాడ, ప్రభా నాకు కొత్త రెవల్యూషన్ కావాలి, సంథింగ్ ఏదో న్యూగా ఓపెన్ చేయని. నా చర్చ్ గురించి, నా పార్ట్నర్స్ గురించి చెప్పు ప్రభా అని ప్రేయర్ చేశా. దేవుడు అప్పుడు నాకు రివీల్ చేసిందని నేను మీ ముందు ఉంచుతున్నా. ఇంతకాలము గ్రేస్ రెవల్యూషన్ చర్చ్లో నాకు ఆ పార్ట్నర్స్ మీరు, నా చర్చ్ అయిన మీరు స్పిరిట్ మీద గ్లోరీ చూస్తూ వచ్చిందో, కానీ నేను చెప్పిన ఈ రిఫరెన్స్ ప్రకారం ఇక నుంచి మీ బాడీల మీద కూడా దేవుని యొక్క మహిమ వచ్చి సిక్నెస్లో నుంచి హీలింగ్లోనికి, పావర్టీలో నుంచి ప్రాస్పరిటీలోనికి, టెన్షన్లోనికి, పీస్లోనికి హానోక్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నారు. నా ఫ్రెండు ఒక మంచి మ్యాన్ ఆఫ్ గాడ్ని కలిశాడు. అండ్ చిన్నప్పుడే 17 సంవత్సరాలప్పుడు హెవెన్ వెళ్ళాడు. ఆయన అడిగాడు, నీ ఆశ ఏంది, నీ ఆతృత ఏందని. అప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు, తెలుసా, నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి గ్లోరీలోనికి. ఇది మీకు సూటబుల్ వర్డేనా? నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి.
నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోయినావు కదా. అయితే నేను చెప్తున్నా, నువ్వు నీ దేశానికి, మన దేశంలో ఈ యొక్క చర్చిలో ఉన్న గ్లోరీని తీసుకొని మోసుకొని వెళ్ళబోతున్నావు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రొఫెసర్ చేస్తున్నాను. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. క్రీని పిల్లలు ఎంతమంది? ఇద్దరు. నీకు నేను చూస్తున్నామా, ఈ ఇయర్ పడ్డ స్ట్రగ్లింగ్ ఇంతకుముందు ఎప్పుడు పడలే. అవును పక్క. అయితే నేను చెప్తున్నా, మంచి వర్డ్ చెప్తాను. మంచి ఈ హోటల్లో మంచి ఫుడ్ పెట్టబడుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. నాకు అట్లా ఇష్టం. ఏదో వండినాం కదా, తిన్నారు కదా, పోయిన అట్లాంటి మనస్తత్వం కాదు నన్ను. దీని నిండా నీళ్ళు ఉన్నాయి అనుకో అమ్మ, చిన్న రంధ్రం చేసింది అనుకో, నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఇట్లా బట్టి ఒత్తింది అనుకో, గట్టిగా ప్రెషర్గా బయటకు వస్తాయి. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్రేక్ త్రూ అంటాం. నీకు, నా పార్ట్నర్స్కి, నా చర్చ్ చూసేవారికి నీ స్పిరిట్లా, నీ సోల్లా, నీ బాడీలా, నీ వీక్నెస్లా, నీ మైండ్లా బ్రేక్ త్రూ స్టార్ట్ కాబోతుంది. నీ ఫైనాన్షియల్గా గట్టిగా షౌట్ చేయాలి. ఏమని? బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ. అర్థమవుతుందా? నీకేదైనా జరుగుద్ది. భర్తమైన గుడ్డివాడు గట్టిగా కేకలేసాడు. యేసుప్రభు 1 ఇంచు కూడా జరగలే, ఆగిపోయి అద్భుతాన్ని చేసాడు. నీ నోటి మాటలతోటి ఎరిక గోడలు కూలిపోతాయి. ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా? నేనేం చెప్తున్నా, దేవుడు సంథింగ్ ఏదో ఎనర్జీని ఫామ్ చేస్తున్నాడు నీ లోపల. అందుకే హానోకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. మారిపోయాడు. నువ్వు ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నావు. నేను దేవుడిని అడిగా, నేను తక్కువ సమయం చెప్తా ప్రభువా, ఎక్కువ పవర్ రిలీజ్ చేయాలి. దేవుడు చెప్పి నీ వైఫ్ని రిలీజ్ చేయి, నీ చర్చ్ ప్లేస్ అయితే నీ పార్ట్నర్, అదే చేస్తున్నా. అయితే నేను చెప్పిన, నేను తక్కువ సమయం చెప్తా ప్రభా. దేవుడు నాకు చెప్తున్నాడు, టీచర్ వర్డ్ ఆఫ్ గాడ్ని కూడా టీచ్ చేయబోతున్నారు. మినిస్ట్రీలో దేవుడు వాడుకోబోతున్నాడు. నేను వస్తా మీ ప్రదేశానికి, హుబ్లీకి వస్తా. దేవుడు చెప్పాడు, చాలామంది ఉన్నారు నా పార్ట్నర్స్, హుబ్లీకి వస్తా. అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో పౌలును ఒక స్నేక్ వచ్చి కాటేసింది. 28వ అధ్యాయంలో పౌల్ని ఒక స్నేక్ వచ్చి కాటేసింది. అందరు చూస్తున్నారు. ఏమని? అయిపోయింది. ఏమైపోయింది? చచ్చిపోతాడు. పాము వచ్చి కాటేసింది కాబట్టి, స్నేక్ వచ్చి కాటేసింది కాబట్టి చనిపోతాడు. ఇది జరిగేది. ఆ సర్పము, ఆ నిప్పులు, ఆ యొక్క పుల్లలు వేసినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చి కాటేసింది. అందరూ అనుకున్నారు, అయిపోయిందిరా పౌలు పని, పౌలు చనిపోతారా అనుకున్నాడు. కొద్దిసేపు అయిపోయింది, ఏం కావట్లే. 2 hours, 3 hours, 4 hours, చాలాసేపు అయిపోయింది, ఏం కావట్లే. బైబిల్ సెలవిస్తుంది, ఆ విషయము, ఆ సర్పం యొక్క విషయం అతని మీద పనిచేయలే. ఎందుకు తెలుసా? బాడీ మీద కూడా గ్లోరీ ఉంది. నేను ప్రొఫెసర్ చేసిన చర్చ్ అంటే దేవుని యొక్క శరీరం, అంటే నేను, మీరే, మన యొక్క శరీరం మీద కూడా గ్లోరీ వస్తుంది. కనుక విషకరమైంది తాగినా నీకు పనిచేయదు. విషయం కంటే నువ్వు పవర్, అదే గాడ్స్ ఎనర్జీ. విషకరమైంది తాగినా మీకు పని, అంటే మీ లోపల ఏముంది? మీ లోపల ఏముంది? అటు వెనుక సైడ్ ఎవరైనా చెప్తారా నాకు గట్టిగా? నువ్వు లేరా? నువ్వే రెడ్ అమ్మా, నువ్వు గట్టిగా అందులో మైక్లో కావాలి నాకు. గ్లోరీ, గ్లోరీ, గట్టిగా. గ్లోరీ. అయితే నీకు మ్యారేజ్ అయిపోద్ది. మీరు పని చేయాలి, మేము ఎంతగానో చేస్తామండి. లాస్ట్ ప్రాఫెసీ ట్రిగ్గర్ పాయింట్ చెప్తున్నా. లాస్ట్ ప్రాఫెసీ లైవ్ చూసే వారికి ట్రిగ్గర్ పాయింట్ చెప్తున్నా. ఇట్లాను ఫింగర్ ఇట్లాను
అరే నువ్వు స్పిరిచువల్ జెమ్స్ బండివి. అర్థమవుతుందా? ట్రిగ్గర్ పాయింట్ చెప్తున్నా, ట్రిగ్గర్ పాయింట్ చెప్తున్నా. గట్టిగా చర్చ్ అందరూ అన్న లైవ్ చూస్తారు. ట్రిగ్గర్ పాయింట్ చెప్తానా. నేను ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నా. 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 ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం తెలుసా? నా కొడుకు ఆ లెవెల్లో ఉన్నాడు, స్టేజ్ మీకు రారా, అటు తిరుగు, కింది నుంచి పైకి వచ్చాడు. ఇది ట్రాన్స్ఫార్మ్ అంటే. మళ్ళీ వెళ్ళినా చూస్తే మర్చిపోరు కదా, కింది నుంచి పైకి రా, అటు తిరుగునానా. ఇది ట్రాన్స్ఫార్మ్ అంటే. నేను ఎప్పుడు విని ఒక చిన్నలాగానే చూస్తా. 7th క్లాస్కి వచ్చిండు, ఇప్పటి గాబరం చేస్తా ఉంటాడు. వీడు ఏందిరా బాబు. కానీ ఈరోజు నేను ప్రాఫెసీ చేస్తున్నా. ఇదే చర్చిలో నా కొడుకు ప్రవచించుడు చూస్తున్నా. కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం చదువుతున్నా. గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. దేవుడు ఈరోజు నిన్ను, నీ కొమ్మును పైకి హెచ్చించబోతున్నాడు. ఎవ్రీడే, ప్రతిదినము కూడా నిన్ను కొత్త తైలం చేత ఎనైన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ విజన్స్ ఎన్లార్జ్ కాబోతున్నాయి. న్యూ ఎఫర్ట్స్లో నీకు సక్సెస్ జరగబోతుంది. ట్రాన్స్ఫార్మ్ జరగబోతుంది. నీ బ్యాంక్స్ బ్యాలెన్స్లో చూడబోతున్నావు. నువ్వు నీ హీలింగ్లో చూడబోతున్నావు. నీ ఫిజికల్ బాడీలో నీ ఐస్ తోటే నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు గ్రేట్ గ్రేట్ డే అని నువ్వు గుర్తుపెట్టుకో. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. నీ కొమ్ము పైకి హెచ్చించబడింది. చెప్పు, నా కొమ్ము పైకి హెచ్చించబడింది. నీ కొమ్ము పైకి హెచ్చించబడింది గనక అన్ని విషయాలు నువ్వు బ్రేక్ త్రూనే చూస్తావు. హల్లెలూయా. బ్రేక్ త్రూ అయిపోయింది. కొత్త తైలం నీ మీద పోయబడింది. ఎవ్రీడే నీ లైఫ్లో న్యూ మిరకల్స్ని చూడబోతున్నావు. ప్రతి దినము నీ ఐస్ తోటి చూస్తావు. ఫిజికల్ ఐస్ తోటి కొత్త అద్భుతాలు నీ లైఫ్లో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఏది మాట్లాడితే అది జరుగుతుంది. నేను మాట్లాడినా హెవెన్ నుంచి ఆర్డర్ పాస్ అయింది. ఏమని? నీకు జరిగిందని. జస్ట్ నువ్వు రిసీవ్ చేసుకో. ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. నీ చేతి గుడ్డలు నడికట్టులు వేరే వాళ్ళ మీద పడితే వాళ్ళు హీల్ కాబోతున్నారు. న్యూ చరిత్ర నీ కొరకు రాయబడబోతుంది. చిన్నగా చెప్తావా ఆమెనని? ఎస్, గట్టిగా ఎస్. మరి ఇంతసేపు ఏమైంది? అది ఒక జోక్ చెప్తా. ఒకసారి ఒక పాస్టర్ అంట, మనము చర్చ్ని ఇంకా ఎన్లార్జ్ చేయాలని అనుకుంటున్నాం కనుక డొనేషన్స్ కావాలి, మీరు సీడ్స్ సో చేయాలన్నప్పుడు వాళ్ళు నిజంగానే సీడ్స్ సో చేశారంట. తర్వాత సడన్గా ఏమైందంటే ఆ చర్చ్లోకి ఒక దొంగ వచ్చాడంట. దొంగ వచ్చి కత్తిపట్టి అందరినీ చెప్పాడంట, మీ దగ్గర ఉన్న ఏమి వాల్యుబుల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో, వస్తువులు కానీ మనీ కానీ ఏమైనా ఉంటే తీయండి అంటే, దొంగ ముందు పడవేసింది దేవునికి ఇచ్చిన దాంట్లో 100 times రెట్లు, 100 రెట్లు ఎక్కువ ఉన్నదంట. హల్లెలూయా. దొంగ రానవసరం లేదు నీకు. దొంగ ఎప్పుడో వెళ్ళిపోయాడు.
దొంగను ఎప్పుడో పట్టుకున్నావు నువ్వు. పరలోకాన నువ్వు బలవంతుడు కనుక గట్టిగా పట్టుకున్నావు. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఆదామును అవ్వను వారి కొరకు ఒక ఏదేను తోటను ప్రిపేర్ చేసి, వినాలి, జాగ్రత్త వినాలి. ఏదేను తోట అంటే అది ఫుల్లీ లోడెడ్ బ్లెస్సింగ్స్. అక్కడ కొదువ అన్నది లేదు అసలు. అక్కడ లేమి, కొదువ, అనారోగ్యం అక్కడ ఏది కనబడదు. అంత అభివృద్ధి అన్నది అక్కడ ఉంటుంది. ఆ తోటలో దేవుడు ఆదాముని అవ్వని ఆ ప్లేస్లో ఉంచి ఈ విధంగా చెప్పాడు, మీరు ఇక్కడ ఉన్న చెట్లన్నిటిలో ఏదైనా మీరు తినొచ్చు, కానీ ఈ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఈ చెట్టు దగ్గర మాత్రం మీరు వెళ్ళొద్దు, అసలు ఈ చెట్టు మీరు ముట్టుకోవద్దని దేవుడు చెప్పినప్పుడు సరే అన్నారు. సరే అన్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను వాళ్ళు తిరస్కరించి, ఏదైతే తినొద్దని దేవుడు చెప్పాడో, ఏ ట్రీకి అయితే అసలు మీరు వెళ్ళొద్దని చెప్పాడో, వీరు అక్కడికే వెళ్ళి ఆ చెట్టు ఫలాన్ని తిని వాళ్ళు దిగంబరులుగా ఉన్నట్లుగా బైబిల్లో ఉన్నది. అంటే వాళ్ళు దేవుడికి వాళ్ళకి ఇవ్వబడినటువంటి వస్త్రం అన్నది ఆ ఫ్రూట్ తినగానే చనిపోయినట్లుగా బైబిల్లో ఉన్నది. అందుకనే ఆదాము ఎక్కడున్నామని దేవుడు వచ్చినప్పుడు ఆదాము అవ్వ వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నట్లుగా ఉంది. అంటే వాళ్ళు దిగంబరులుగా మార్చబడ్డారు. అంటే దేవుని మాటను తృణీకరించిన దాన్ని బట్టి వాళ్ళు స్పిరిచువల్గా డెత్ను చూశారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదేను తోట నుంచి వాళ్ళని బయటికి నెట్టివేశాడు. ఎందుకంటే ఆ ప్లేస్లోకి వాళ్ళకి అధికారం, అర్హత లేదు ఆ ప్లేస్లో ఉండడానికి. అందుకొరకని వాళ్ళని బయటికి పంపించేశాడు. అయితే చూడండి, అదే ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే, అదే ఆదికాండం జెనసిస్ చాప్టర్ 39 ఫస్ట్ నుంచి చూస్తే అక్కడ జోసెఫ్ యొక్క క్యారెక్టర్ అక్కడ మనకు అర్థమవుతుంది. యోసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తు రాజైనటువంటి ఫరో దగ్గర తన్ని తీసుకొచ్చినప్పుడు అతను చూపినటువంటి ఆ జ్ఞానం, తెలివి, సకల విద్యలను బట్టి యొక్క ఫరో అతని విషయంలో ఇష్టాన్ని కలిగి ఉండి తన యొక్క ఆ రాజ్యంలో ఒక మెయిన్ పిల్లర్గా అతన్ని నియమించాడు. దేవుడు అట్లా నియమించిన కారణాన్ని బట్టి అతడు నమ్మకంగా ఆ ప్లేస్లో వస్తూ ఉన్నాడు. చూడండి, అంత దేవుడు ఆ యొక్క ఫరో యోసెఫ్ ఈ విధంగా చెప్పాడు, చూడు జోసెఫ్, ఈ రాజ్యం అంతా నాది, ఇక్కడున్న ప్రతి దాని మీద నాకు అధికారం ఉన్నది, నేను ఏది చెప్తే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. సేమ్ అదే అధికారాన్ని నేను ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నా. నువ్వు దీని అంతటి మీద ఏలడానికి నీకు అధికారం ఉన్నది. అయితే నేను ఒక నా వైఫ్ని తప్ప, నా భార్యని తప్ప మిగతా అంతటి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చిన అని చెప్పినప్పుడు యోసేపు ఆల్రెడీ దేవుని యొక్క ఫేవర్ అతని మీద ఉన్నది. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో అతనికి అర్థమైంది, ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలుసు. అందుకనే దేవుడిచ్చినటువంటి అతని ఇన్సైడ్లో ఉన్నటువంటి ఆ వస్త్రం అన్నది జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ఆ టైంలో ఎవరూ లేనటువంటి టైంలో ఆయన భార్య అయినటువంటి ఆమె యొక్క యోసేపుని బలవంతం చేసింది, మిస్బిహేవ్ చేసింది. అయితే అక్కడ జరిగినట్లుగా ఆదాము విషయంలో జరిగినట్లుగా ఈ యొక్క యోసేపు విషయంలో జరగలేదు. అక్కడ దేవుడిచ్చినటువంటి మాటను వాళ్ళు తృణీకరించారు కనుక వాళ్ళు అక్కడ నుంచి నెట్టివేయబడ్డారు. ఇక్కడ ఆ యొక్క ఫరో చెప్పిన మాటని అతడు తృణీకరించలేదు. కానీ సాటన్ దయ్యం మాత్రం తన యొక్క భార్యలోంచి సేమ్ అదే విధంగా పనిచేయడం ప్రారంభించింది. అక్కడ ఏదైనా తోటలో ఏ విధంగా పనిచేసిందో సర్పం ద్వారా సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా పనిచేయడం ప్రారంభించింది. కానీ అతని ఇన్సైడ్లో ఉన్నటువంటి ఆ వస్త్రం గురించి, ఆ వాల్యూ ఏంటో అతనికి తెలుసు గనుక పై వస్త్రం అతడు కోల్పోయి దిగంబరంగా ఉన్నప్పటికీ, జనులందరూ ఏదైతే ఆమె చెప్పిందో దాన్ని నమ్మినప్పటికీ అతనికి ఒకటి అర్థమైంది. ఏమని అర్థమైందంటే,
నా బయటిదంతా వెళ్ళిపోయినప్పటికీ నా ఇన్సైడ్లో ఉన్నటువంటి ఈ వస్త్రము మాత్రం ఈ దేవుడు నాకు దయచేసింది గనక ఈ వస్త్రమే నన్ను ఒక దినాన త్రోన్ దగ్గరకు తీసుకొని వస్తుంది అన్నటువంటి ఒక ఫెయిత్ని అతని ఇన్సైడ్లో కలిగి ఉన్నాడు గనక అతడు చేసిన మిస్టేక్ చేయకపోయినా చేసాడన్నటువంటి ఆ మాటను బట్టి అతను జైల్లో వేశారు. అయినప్పటికీ అతడు ఎంత మాత్రము భయపడలేదు, బాధపడలేదు. ఎందుకొరకంటే అతడికి తెలుసు అతడు ఏం చేశాడో అతడికి తెలుసు. అందుకే కొన్ని దినాల తర్వాత అతని యొక్క యథార్థతను బట్టి దేవుడు మళ్ళీ అతన్ని ఆ యొక్క జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ వస్త్రము, పై వస్త్రము కోల్పోయిన తర్వాత ఇన్సైడ్లో ఉన్న వస్త్రాన్ని బట్టి దేవుడు అతనికి ఆ యొక్క ఫరో అతనికి ఒక సన్నని వస్త్రాన్ని ధరింపజేసి తన పక్కన ఒక సీట్ని అనుగ్రహించి అక్కడ కూర్చోబెట్టి దీని తర్వాత సేమ్ నా మీద ఉన్నటువంటి అధికారం అతనికి నేను అనుగ్రహించినని ఆ యొక్క జనులందరితోటి ఆ ఫరో చెప్పినట్లుగా ఈరోజు దేవుడు నీ లైఫ్లో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు నీకు ఒక వస్త్రాన్ని అనుగ్రహించబోతున్నాడు. అది ఎట్లాంటిదంటే ఒక మంచి త్రోను, అనేకుల ముందు నిన్ను రాజుగా నిలబెట్టి నీ యొక్క చేతికి దేవుడు ఉంగరాన్ని ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. రేచెల్ కొరకు యాకోబు 7 years వెయిట్ చేశాడు. ఫెయిల్ అయిపోయాడు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు కనుక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. మళ్ళీ 7 years వెయిట్ చేయడం ప్రారంభించాడు. దేవుడు ఈరోజు నువ్వు ఎక్కడైతే ఫెయిల్ అయిపోయినట్లుగా అనుకుంటున్నావో నీ కొరకు కొత్త రేచెల్ని రిలీజ్ చేయబోతున్నాడు. కొత్త అద్భుతాన్ని దేవుడు నీ కొరకు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. పశ్చిమ దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వ్యక్తి ఆ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి పేపర్లను, చెత్త సామాన్లన్నిటినీ ఏరుకొని వాటిని అమ్మి వాటితో పాటు జీవించేవాడు. తనకున్నటువంటి చిన్న ప్లేస్లో ఒక చిన్న ఆ యొక్క గుడారాన్ని వేసుకొని ఆ ప్లేస్లో జీవించేవాడు. ఎన్నో రోజులుగా అతని యొక్క జీవితం ఇదే విధంగా సాగుతూ వచ్చింది. ఎన్నో ఇయర్స్ అయిపోయినాయి కానీ అతని లైఫ్లో మాత్రం ఏం తేడా లేదు. అదే విధంగా అతడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే ఆ యొక్క ప్లేస్కి కొంతమంది మనుషులు వచ్చారు. మనుషులు వచ్చినప్పుడు ఇతనికి అర్థం కాలే ఎందుకొరకు ఈ యొక్క పెద్ద వ్యక్తులు, అధికారం గల వ్యక్తుల్లా కనిపిస్తున్నారు, వీళ్ళు నా దగ్గరకు ఎందుకు వచ్చారని అతనికి అర్థం కాలే. అయితే వాళ్ళు వచ్చి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చూడండి ఈ యొక్క ల్యాండ్ ఎవరిదంటే ఇది నాదే, ఇక్కడే నేను నా యొక్క జీవితాన్ని ఈ విధంగా నేను కొనసాగిస్తున్నా. ఆ యొక్క చెత్త పేపర్లు అన్నీ అమ్ముకొని ఆ యొక్క అమ్ముకున్న మనీతోటి నేను నా జీవితాన్ని ఈ విధంగా నేను కొనసాగిస్తున్నా కనుక ఏమైనా నా వల్ల ఏమైనా తప్పు ఉందని అడిగినప్పుడు నీ వల్ల ఏమీ తప్పు లేదు కానీ నీకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వడానికి వస్తున్నాం. అదేంటంటే నువ్వున్న ప్లేస్లో లోపల ఆయిల్ ఉన్నట్లుగా మాకు అర్థమైంది. ఒక విలువైన ఆయిల్ ఆ ప్లేస్లో ఉన్నట్లుగా మాకు అర్థమైంది కనుక ఆ ఆయిల్ తీసి అమ్మినట్లయితే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అవుతావని ఆ వ్యక్తితో చెప్పినప్పుడు నిజంగా ఆ వ్యక్తి స్టన్ అయ్యాడు. ఏమనంటే, అరే ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క భూమి మీద నేను ఎంతో చెత్తను ఇంత కుప్పలుగా వేసి అమ్ముకునేటువంటి వ్యక్తిని ఈరోజు ఈ యొక్క ల్యాండ్ లోపల ఎంత విలువైనటువంటి ఒక ఆయిల్ ఉన్నదంటే నిజంగా నేను ధన్యుడిని అనుకున్నాడు. చూడండి నీ లైఫ్లో దేవుడు ఈరోజు నీకు అదే చేస్తున్నాడు. నీ పైన లైఫ్లో ఎంత నీకు పనికి రాకుండా చెత్తగా భయంకరంగా ఉన్నదని అనుకోవచ్చు కానీ నీ ఇన్సైడ్లో మాత్రం దేవుడు నీ కొరకు ఒక బంగారు గనిని పెట్టాడు. ఆమేన్. నీ లోపల బంగారపు గని ఉన్నది, ఆయిల్ మిల్స్ ఉన్నాయి నీ లోపల కనుక వాటిని బయటికి తవ్వుకొని నువ్వు ధనవంతుడు అని ఎప్పుడో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. నీ కొమ్ము ఎప్పుడు పైకి ఎత్తబడే ఉంటుంది. గురుపోతు కొమ్ము ఏ విధంగా పైకి ఎత్తబడి ఉంటుందో అన్ని ప్లేసెస్లో, అన్ని ఏరియాస్లో దేవుడు నిన్ను ఎప్పుడు పైకి హెచ్చిస్తూనే ఉంటాడు. ఆయన కొత్త తైలంతో నిన్ను అభిషేకిస్తూనే ఉంటాడు. ప్రతి దినము నీ జీవితంలో కొత్త అద్భుతాలను నువ్వు చూస్తూనే ఉంటావు. నీ లైఫ్లో నీకు అసాధ్యమైంది ఏది లేదన్నట్లుగా దేవుడు నిన్ను పైకి హెచ్చించి నీకు ఇవ్వాల్సినటువంటి త్రోని దేవుడు నీకు అద్భుత రీతిగా రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, స్మిత్ విగిల్స్వర్త్ 81 years ఉన్నప్పుడు, ఇప్పుడు లేడు అతను. అతని పళ్ళ వరుస అంట ఒక యంగ్ పిల్లలకి ఏ విధంగా ఉంటుందో ఆరోగ్యంగా హెల్దీగా ఆ టీత్ అంత హెల్దీగా ఉండేదంట. అయితే అతనంటే పడని వాళ్ళకి ఈ విధంగా అనుకున్నారు, ఇతను ఇంత టీత్ ఇంత మంచిగా ఉన్నాయి కదా, ఇతనికి 81 సంవత్సరాలు, దీని వెనక ఏదో ఉన్నది, దీని నుంచి మనం బయట పెట్టాలంటే ఎవరినైనా మనం స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇతని యొక్క దంతాలను, డెంటల్ని
మనం టెస్ట్ చేయించాలని వాళ్ళు అనుకొని స్విట్జర్లాండ్ నుంచి ఒక వ్యక్తిని పిలిపించారంట. ఆ వ్యక్తి వచ్చి తన యొక్క దంతాలను చెక్ చేసినప్పుడు నిజంగా స్టన్ అయిపోయాడంట. ఆ వ్యక్తి ఏమని స్టన్ అయ్యాడంటే, నా లైఫ్లో, నా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ లైఫ్లో నేను ఎప్పుడూ కూడా ఇంత మంచి దంతాలు నేను ఎప్పుడూ చూడలేదని అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు ఆ ప్రాబ్లం కనుక ఉంటే ఇప్పుడే నేను హీల్ చేయబోతున్నాడు. నేను ఇప్పుడే దేవుడు హీల్ చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ యొక్క దంతాలే కాదు, ఫిజికల్గా లోపల ఎక్కడైనా కూడా నువ్వు అన్ని ఏరియాస్లో హెల్తీగా నేను ఉండబోతున్నావు. ఆమేన్. దేవుడు నిన్ను అంత ఎక్కువగా హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే నీ యొక్క కొమ్ము అన్నది ఆయన ఎప్పుడో అభిషేకించాడు. ఆయన యొక్క అభిషేకంతో నిన్నెప్పుడో ఆయన అభిషేకించాడు కనుక ఈవెన్ డార్క్లో కూడా నీ కొమ్ము పైగానే ఉంటుంది, టఫ్లో కూడా నీ కొమ్ము పైగానే ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే తప్ప నువ్వు ఎంత మాత్రమూ పనికిరాని వ్యక్తివి కాదు. దేవుని యొక్క సూపర్‌న్యాచురల్ పవర్ నీ మీదున్నది. అద్భుతంకి నువ్వు సూచనగా ఉన్నావు, ఆశీర్వాదానికి సూచనగా ఉన్నావు, నువ్వు హీలింగ్కి నువ్వు ఒక సూచనగా ఉన్నావు కనుక నీ లోపల ఉన్న పవర్ అన్నది బయటికి రిలీజ్ కాబోతుంది ఈరోజు. హల్లెలూయా. నీ ఫిజికల్ బాడీ ద్వారా అనేక అద్భుతాలు ఈ యొక్క భూమి మీద నువ్వు చేయబోయే డేస్లోనికి ఇప్పుడు నువ్వు నడిపించబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను బ్లెస్ చేసే టైం వచ్చింది కనుక ఇది నీ టైం, ఇది నా టైం. ఈ యొక్క టైంని మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ భూమి మీద గొప్ప వ్యక్తులాగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి బలమైన వ్యక్తులాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీ పేరు కూడా అందరూ నోట చెప్పుకునేంత విధంగా అంత పవర్ఫుల్గా దేవుడు నీ భూమి మీద నిలబెట్టడానికి తన యొక్క టైంని నీ కొరకు ఓపెన్ చేశాడు. ఆమేన్. నువ్వు వెనుక తిరిగి చూసి ఆగిపోవడానికి రాలేదు, ముందుకు దూసుకొని వెళ్ళేటువంటి బలమైన వ్యక్తిలాగా నువ్వు వచ్చావు గనక బాణం చూడండి, దాన్ని మనం వెనక్కి పుష్ చేసినప్పుడే అది ఫోర్స్గా ముందుకు వెళ్తుంది. సేమ్ దేవుడు కూడా నీ లైఫ్లో నీ పొజిషన్స్ అనేవి నేను వెనక్కి లాగిపెట్టి ఉండొచ్చు, కానీ ఒక్క టైం వచ్చిందంటే అదే ట్రిగ్గర్ పాయింట్. ఆ టైం కనుక వచ్చింది, ఇప్పుడు ఆ వెనక్కి నెట్టిన ఒక్కసారి వదిలేసినప్పుడు నువ్వు ఎవరికి దొరకనంత టైంలోనికి, అంత ప్లేస్లోనికి ఎన్లార్జ్ చేయబోతున్నావు ఈరోజు నువ్వు. హల్లెలూయా. ఎవరు చూద్దామన్నా కూడా ఇక నువ్వు కనపడవు. ఆమేన్. దావీదుని దేవుడు ఈ విధంగా అన్నాడు, నీ శత్రువులుగా నువ్వు వెనక్కి తిరిగి చూసినా కూడా వాళ్ళు కనిపించరు. నీ ఓటము నువ్వు వెనక్కి తిరిగి చూసినా కూడా అది ఎక్కడా కనిపించినటువంటి హై పొజిషన్లోనికి దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. నీ త్రోన్ ఆల్రెడీ సిద్ధం చేయబడింది. ఆమేన్. నీ త్రోన్ ఆల్రెడీ సిద్ధం చేయబడింది. నీకు ఆల్రెడీ దేవుడు కిరీటాన్ని అనుగ్రహించినాడు. నీ గార్మెంట్ అన్నది నీదే. ఆయన నీ కొరకు ప్రిపేర్ చేశాడు కనుక ఆ తెల్లని వస్త్రాన్ని దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ఫెయిల్ అయిపోయింది, కానీ జోసెఫ్ విషయంలో ఎంత మాత్రము ఫెయిల్ కాలేదు. ఈ యొక్క ఫైనల్ డేస్లో నువ్వెక్కడా కూడా ఫెయిల్ అయ్యేటువంటి వ్యక్తివి కాదు. అన్ని ప్లేస్ని ఛేదించుకొని బాణంలాగా ముందుకు దూసుకొని వెళ్ళేటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు. హల్లెలూయా. దేవుడిని నా విధంగా హెచ్చించబోతున్నాడు. దేవుడిని నా విధంగా కొత్త తైలం చేత నింపబోతున్నాడు. దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ని మీద ఫుల్ఫిల్గా నువ్వు సంతోషపడి అభివృద్ధి చెంది నీ సంతోషము ఎన్లార్జ్ అయ్యేటట్లుగా దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికే ఈ టైం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక ఇది నీ టైం. నీ టైంలో నువ్వు నీ యొక్క సరిహద్దులను కనుక విస్తరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే నీ ముందు ఏది కూడా నిలబడి ఉండలేదు. తండ్రి స్తోత్రాలు నాయన, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఏ శ్రమలు అది జరిగేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. మీ యొక్క పవర్ని రిలీజ్ చేస్తున్నా. బిడ్డలందరి ఫ్యామిలీస్ని కూడా నేను బ్లెస్ చేస్తున్నా తండ్రి. వీళ్ళు విస్తరించి ఫలించి అభివృద్ధి చేయటట్లు మీ యొక్క కృప చేత మహిమ చేత బిడ్డలందరినీ దీవించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని యొక్క దీవెన ఈ యొక్క ఇంట్లో, ఈ యొక్క చర్చిలో, వీళ్ళ ఫ్యామిలీస్లో, ప్రతి ఏరియాలో వీళ్ళ యొక్క ఐస్ తోటి చూసే విధంగా బిడ్డలందరినీ బ్లెస్ చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.